అందరికీ నమస్కారం. మనం ఫ్రూట్స్ ఇవన్నీ రోడ్ల పైన కొంటుంటాం. అదేవిధంగా మనం స్వచ్ఛమైన ఫ్రూట్స్ కొనాలనుకుంటాం. మనకు రిలయన్స్ మార్ట్ లేకపోతే కొన్ని కొన్ని స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్‌లో కొనాలనుకుంటారు. కానీ ప్రైస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు స్ట్రీట్ వెండర్స్‌తో కొంటున్నాం. స్ట్రీట్ వెండర్స్‌తో కొనే ముందు మీరొక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరితో కొనాలో నిశ్చయించుకోండి. ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాము. ఒక్క నిమిషం. ఈ వీడియో మీకు కనిపిస్తుందా లేదో ఒకసారి. వీడియో మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒక్క నిమిషం జూమ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే తెలవాలి కాబట్టి. లాస్ట్ ఎండింగ్ చూపిస్తాను మీకు. మీకు కొద్దిగా అర్థం కావట్లేదు ఈ వీడియో. చూసినారుగా, వీడియో కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఎంత దారుణమైన విషయం అంటే, ఒక వ్యక్తి, మీకు తెలుసా ఆ వ్యక్తి ఎవరనేది? ఆ శాంతి కాముకుడు పండ్లు అమ్ముతూ తనకు మూత్రం వచ్చింది, అంటే యూరిన్ వచ్చింది. యూరిన్ కవర్లో, అక్కడ మనకు అరటి పండ్లు ప్యాక్ చేసే కవర్లో తను ప్రైవేట్ పార్ట్కి పెట్టుకొని అందులో యూరిన్ నింపేసి పక్కనే, దూరం కూడా కాదు మరి, పక్కనే అక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్న దగ్గరనే పక్కనే పడేసిండు. పడేసి తర్వాత మళ్ళీ చేతులు ఉడికి కడుక్కోలేదు, మళ్ళీ పండ్ల పైన చేతి పెడుతున్నాడు. మనం చూస్తున్నాంగా ఇంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. మనం పండ్లు కొనే ముందు ఎవడు అంటే నీట్గా ఉన్నాడు, ఎవడు శుభ్రత పాటిస్తున్నాడు, ఎవడు ఎంత నీట్గా ఉన్నాడో తెలుసుకోండి. ఆ వ్యక్తులు అయితే నీట్గా లేరని మీకు చూస్తూనే ఉన్నారు. ఇట్లాంటివి కొన్ని వేల వీడియోలు, ఉమ్మేయడం, పండ్ల పైన ఉమ్మేయడం, ఫుడ్ పైన ఉమ్మేయడం, తర్వాత యూరిన్ పోయడం, ఇట్లాంటివి ఎన్నో చూస్తున్నారు కదా. ఇప్పుడు వీడియో చూసారు కదా. కొనే ముందు ఆలోచించి కొనండి. లేకపోతే ఇట్లాంటి వ్యక్తుల దగ్గర ఉన్నాం అనుకో, మనం అన్హైజెనిక్ ఫుడ్ తిని మనం హాస్పిటల్లో పోటీ పెట్టాల్సి వస్తుంది. అదే ఫ్రూట్స్ని తీసుకుపోయి తను యూరిన్ పోసి పక్కనే పడేసేసి మళ్ళీ చేతులు కడుక్కోకుండా ఫ్రూట్స్ ముట్టుకున్నాడు. అవే ఫ్రూట్స్ని మీరు ఎంతో ఇష్టంగా తీసుకెళ్ళి దేవునికి పూజకు సమర్పిస్తుంటారు. ఒక అపవిత్రమైన పండుని తీసుకుపోయి పవిత్రమైన దేవునికి పెడితే మీరు ఎంత దారుణ విషయమో అర్థం చేసుకోండి. కాబట్టి మీరు ఒక్కసారి స్ట్రీట్ వెండర్ దగ్గర కొనే ముందు ఎవడు ఎట్లాంటి వాడు, వాడు నీట్గా ఉన్నాడా లేడా, హైజీనిక్గా ఉన్నాడా లేడా, వాడు మనవాడేనా, ఒకసారి చూచుకోనండి. లేకపోతే ఇట్లాంటి దారుణాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయినా కానీ ఒక రూపాయి ఎక్కువైనా సరే నీట్గా ఉన్న దగ్గర, ఇప్పుడు ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ ఉన్నా సరే, ఎక్కడ నీట్గా ఉంది, లేకపోతే స్టోర్ నుంచి తీసుకుంటారా, లేకపోతే మీరు సూపర్ మార్కెట్ నుంచి తీసుకురా, ఫ్రూట్స్ అనేవి ఫ్రెష్గా ఉండే దగ్గర నుంచి కొనండి. ఇట్లా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనే ముందు ఒకసారి ఆలోచించుకోనండి. అతను నీట్గా ఉన్నాడా లేడా, తను వ్యవహారం ఎట్లా ఉంది, చుట్టుపక్కల సరౌండింగ్ ఎట్లుంది, అవన్నీ చూసుకోనండి. లేకపోతే యూరిన్ పోసి పక్కన వేసి ఆ యూరిన్ చేతులతోటి మళ్ళీ ఫ్రూట్స్ పైన పెడుతుంది. అవే తీసుకుపోయి మనం తింటాం, లేకపోతే పిల్లలకు పెడతాం, లేకపోతే దేవునికి ప్రసాదంగా పెడతాం. అట్లాంటి గలీజ్ ఫుడ్ని మనం, అట్లాంటి గలీజ్ ఫ్రూట్స్ని మనం వాడి మనం అపవిత్రం అవుతున్నాం. ఏదైనా హెల్త్ ఖరాబ్ అయితే కూడా మనం 10 రూపాయలకు తక్కువ వస్తుంది, ఒక 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ వస్తుందని చెప్పేసి కొని మన హెల్త్ ఖరాబ్ అయితే వేలు లక్షలు పెట్టుకుంటాం హాస్పిటల్కి. కాబట్టి మీరు ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే మంచి స్ట్రీట్ వెండర్ దగ్గర ఫ్రూట్స్ కొనండి. అదేవిధంగా లేకపోతే ఓ 5 రూపాయలు ఎక్కువైనా సూపర్ మార్కెట్ వెళ్ళి కొనాలని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నా. చూశారు కదా మీరు ఎంత దారుణ విషయం. వీడియో నేనైతే పక్కా డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే దారుణాన్ని చూడండి. మళ్ళీ ఎందుకంటే ఈ ఫేక్ అది అంటారు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేస్తేనే ఇట్లాంటి నీచమైన కొడుకులు చేసే నీచమైన కార్యక్రమాలు ప్రజలకు తెలుస్తాయి. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.